హలో అన్న, నేను సుబ్బునన్నా. చెప్పు సుబ్బు. అంటే ఇంట్లో బెట్టింగ్ ఆడుతూ ఇంట్లో డబ్బులు 2 లక్షలు పోగొట్టుకున్నానన్నా. ఏం చేయాలో తెలియట్లేదన్నా. పిచ్చెక్కుతుంది, చచ్చిపోవాలని ఉందన్నా. అన్ని రకాలుగా ట్రై చేశానన్నా, ఎక్కడ ఏం దొరకట్లేదు డబ్బులు. చివరాఖరిగా మీకు ఒకసారి కాల్ చేశాను, ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని. సారీ సుబ్బు, నా పొజిషన్ నీకు తెలుసు కదా. ప్రెసెంట్లీ నేనైతే ఏం హెల్ప్ చేయలేను సుబ్బు. అదేంటన్నా అలా అంటావు? ఇంక నాకు చచ్చిపోవడమే మార్గం అన్న. సరే ఒక పని చేయి, ఎట్లయినా చచ్చిపోతాం అనుకుంటున్నావు కదా, ఒక పని చేయి. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళకి ఒకరికి కిడ్నీలు, ఐస్ ఇవన్నీ కావాలంట. వాళ్ళకు మనం డొనేట్ చేసినాం అనుకో, వాళ్ళు డబ్బులు ఇస్తారు, తీసుకొచ్చి మీ ఫ్యామిలీకి ఇచ్చేస్తా, నీ అప్పు తీరిపోతుంది. ఏముంది, ఎట్లయినా పోతున్నావు కదా. కానీ నాకు మాత్రం 10% కమిషన్ కావాలి, ఫస్ట్ చెప్తున్నా. అన్నా, నేను చచ్చిపోతానంటే బేరలు ఆడతావేంటన్నా? కనీసం మానవత్వం కూడా చూపించవా అన్నా? ఏంది మానవత్వమా? ఇప్పుడు గుర్తొచ్చింది ఆరా మానవత్వం. 2 లక్షలు 3 లక్షలు తీసుకుపోయి బెట్టింగ్ యాప్లో పెట్టి డబ్బులు పొడగొట్టినప్పుడు మానవత్వం గుర్తు రాలేదా? ఇంటోళ్ళు గుర్తు రాలేదా? మానవత్వం ఇప్పుడు డైలాగ్ కొడుతున్నావు. ఎంత ఉన్నదిరా నీ అప్పు? 2 లక్షల రూపాయలు అప్పు ఉన్నది. 2 లక్షల రూపాయలు ఎన్ని రోజులు తీరుస్తావు నువ్వు? ఏడాదో 2 ఏళ్ళలో కష్టపడితే తీర్చేస్తావు. దానికి చచ్చిపోతా అంటున్నావు. వాళ్ళు చిన్నప్పటి కష్టపడి ఇన్ని రోజులు నిన్ను పెంచిన దానికి నువ్వు చచ్చిపోతా అంటావు. చచ్చిపోవడం అంటే ఏందో తెలుసా? ఒక ఫ్యామిలీ రోడ్డు మీద పడితే నువ్వు చచ్చిపోవడం అంటే, చచ్చిపోయే ముందరా నీకు చేతనైతే అప్పులన్నీ తీర్చేసి కష్టపడి అప్పులు తీర్చి అప్పుడు చచ్చిపో. మళ్ళీ నువ్వే నాకు ఇదొక భారం. వాళ్ళకు ఆలోచన లేకుండా సెన్స్లెస్ పనులు చేస్తావు, యూజ్లెస్ ఫెలో. పెట్టే ఇంకోసారి ఫోన్ చేయకు నాకు. చచ్చిపోతాడంట, చచ్చిపోతాడు. ఓడి బెదిరిస్తున్నాడు, చచ్చిపోతాడు.